ఆనాడు ఈనాడు ఏనాడైనా ఒకటే, కానీ వ్యత్యాసాలు చాలా కనపడుతున్నాయి. ఆనాటి భార్యాభర్తలు తల్లిదండ్రులకి విలువిచ్చేవాళ్ళు, ఆ విధంగా భయపడేవాళ్ళు. అసలు పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆనాడు తల్లిదండ్రులు చాటు బిడ్డలు వాళ్ళు, ఈరోజు తల్లిదండ్రులే వాళ్ళ చాటు నడిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా లేదా అనేది అప్పుడు భయం వల్ల కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వల్ల కానీ మనకు అర్థం కావటం. స్వేచ్ఛ ఇవ్వకపోవటం వల్ల బాగుపడ్డారా, స్వేచ్ఛ ఇచ్చినందుకు బాగుపడ్డారా అనేది కూడా మనం చెప్పలేము. ఆర్థిక స్వాతంత్రం, కొడుకు శాలరీ వస్తే తీసుకొచ్చి తండ్రికి ఇచ్చేవాడు. భార్యాభర్తలు ఇద్దరూ జాబ్స్ చేస్తున్నారు, కానీ అందుట్లో ఒక్క రూపాయి కూడా పేరెంట్స్కి వెళ్ళటంలో. ఆర్థిక స్వాతంత్రం చేతిలో ఉంటే ఆలోచనలు పలు రకాలుగా పెడతాయి. జనరేషన్ గ్యాప్లో ఎంత మార్పులు వచ్చినాయో ఆలోచించాం. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆలోచనలు మారని. కేవలం ఈ నెలలో పెళ్ళి అవుతుంది, వచ్చే నెలలో విడాకులు తీసుకుంటున్నాం అంటున్నాం. మీరు ఎప్పుడు కూడా పాత అనేది తీసేయబాకండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్, అది తెలుసుకోండి. హాయ్, హలో. ఈరోజు మనం జనరేషన్ గ్యాప్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా భార్యాభర్తల గురించి. ఎందుకంటే మనం ఆనాడు ఈనాడు ఏనాడైనా ఒకటే, కానీ వ్యత్యాసాలు చాలా కనపడుతున్నాయి. ఈ వ్యత్యాసాలను మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చి పెళ్ళైన భార్యాభర్తలు అనేసరికి తల్లిదండ్రులకి భయపట్టాలి. తల్లిదండ్రులే వాళ్ళ గురించి భయపడుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా భేదాలు వస్తాయా, లేదా మనం ఏదైనా మాట్లాడితే గొడవలు అవుతాయా వాళ్ళకి అనే ఆలోచనతో భయపడుతున్నారు. కానీ ఆనాటి భార్యాభర్తలు తల్లిదండ్రులకి విలువిచ్చేవాళ్ళు, వాళ్ళ మాటకి కానీ వాళ్ళ ఆలోచనకు కానీ వాళ్ళు చెప్పే విధానానికి పాటించడానికి కానీ విలువిచ్చేవాళ్ళు. ఆ విధంగా భయపడేవాళ్ళు. అసలు వాళ్ళు ఏది చెప్పినా ఇది చెయ్యాలి అన్న మనసుకి తట్టేది. ఇవాళ అలా లేదు. వాళ్ళు తల్లిదండ్రులకి భయపడ్డారు, కానీ ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆనాడు తల్లిదండ్రులు చాటు బిడ్డలు వాళ్ళు, ఈరోజు తల్లిదండ్రులే వాళ్ళ చాటు నడిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఈ విషయం మనం తెలుసుకుందాం. కానీ బంధాలు అవే. ఏ విషయానికి వచ్చినా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా లేదా అనేది అప్పుడు భయం వల్ల కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వల్ల కానీ మనకు అర్థం కావటం. ఆనాడు పిల్లలకి స్వేచ్ఛ లేదు, కానీ ఇవాళ పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. స్వేచ్ఛ ఇవ్వకపోవటం వల్ల బాగుపడ్డారా, స్వేచ్ఛ ఇచ్చినందుకు బాగుపడ్డారా అనేది కూడా మనం చెప్పలేము. స్వేచ్ఛ లేకపోయినా కానీ వాళ్ళు కొన్ని పద్ధతులలో నడిచారు. ఇవాళ స్వేచ్ఛ ఇచ్చినాక పద్ధతులు తప్పారు. ట్రైను ట్రాక్ మీద వెళ్ళేటప్పుడు 2 చక్రాలు కరెక్ట్గా వెళ్ళాలి, కానీ ఆనాడు మంచి అయినా చెడైనా ఒకళ్ళొకళ్ళు సమర్థించుకునో తిట్టుకునో ఏదో ఒకటి ట్రాక్ మీద వెళ్ళిపోయారు. కానీ ఇవాళ అలా లేదు. నువ్వు వస్తే రా నా ఎమ్మట, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో.
భార్య అయినా భర్త అయినా అది ఆ టైప్లో ఉంది. అందుకనే ట్రాక్ మీద వెళ్ళలేకపోతుంది బండి, పక్కదారులు పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం. అప్పుడు కొడుకు శాలరీ వస్తే తీసుకొచ్చి తండ్రికి ఇచ్చేవాడు. ఇవాళ భార్యాభర్తలు ఇద్దరూ జాబ్స్ చేస్తున్నారు, కానీ అందుట్లో ₹1 కూడా పేరెంట్స్కి వెళ్ళటంలో. ఇది ఆర్థిక స్వాతంత్రం చేతిలో ఉంటే ఆలోచనలు పలు రకాలుగా పెడతాయి. వాళ్ళల్లో వాళ్ళకు కానీ నేను గొప్ప అంటే నువ్వు గొప్ప అనే మాటలు వచ్చేసరికి కానీ ఏదైనా జనరేషన్ గ్యాప్లో ఎంత మార్పులు వచ్చినాయో ఆలోచించాం. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆలోచనలు మారని, కేవలం మనీ మైండ్ అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రుల, అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల అనే బంధాలు లేవు. అదే ఆ జనరేషన్లో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని పోషించాలి, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు మన మీద ఉన్నాయి అనే ఆలోచన ఉండేది. ఎన్ని వ్యత్యాసాలు వచ్చినాయి. ఈ వచ్చినవి మనం మార్చుకోవాలి. ఈ వ్యత్యాసాలకు అన్నిటికీ కారణం ఏంటంటే బంధాలు. ఆనాటి బంధాలు గట్టిగా విలువగా ఉన్నాయి. ఆ బంధాలలో వాళ్ళు మనుషుల్ని చూసుకోగలిగారు. కానీ ఈరోజు బంధాలు ఇవాళ ఉంటాయా రేపు ఉంటాయా కూడా తెలవట్లేదు. మనుషుల మీద ప్రేమలు లేవు. మనిషికి విలువ లేదు. మనిషి కంటే వేరే మనుషులకు కాదు, కనీసం ఫ్యామిలీలో మనుషులకు కూడా విలువ లేదు. ఇది కేవలం బంధాలు గట్టిగా లేకపోవటం. ఆ బంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు జీవితకాలం కలిసి బతికారు. ఆ బంధాలు గట్టితనం లేక ఇవాళ మన పిల్లలు ఈ నెలలో పెళ్ళి అవుతుంది, వచ్చే నెలలో విడాకులు తీసుకుంటున్నాం అంటున్నారు. కాబట్టి బంధాల విలువలు తెలుసుకోండి. అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా పాతయి అనేది తీసేయబాకండి, పాత వాళ్ళని తీసేయబాకండి. ముసలాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదో కొంతన్నా విషయం ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకోండి, అంతేగాని మాకెందుకు పనికి వస్తాయి అనే దాన్ని తీసేయండి. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్, అది తెలుసుకోండి. అది తెలుసుకొని మీరు కొంచెం ఆలోచించి మారగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. మారండి. కాబట్టి నేను చెప్పేది ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆనాటి ఈనాటి ఈ జనరేషన్ గ్యాప్లో ఎలా ఉన్నాయి అనేది మీరు ఆలోచించుకొని దాన్ని అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.